ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనకి రక్షణ కలిగించే వాటిని యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. అంటే మన శరీరములో కణజాలం ఇన్ఫెక్షన్స్ గురవ్వకుండా, టాక్సిన్స్, ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించుకోవటానికి, జబ్బుల బారిన పడకుండా కాపలా కాసుకోవడానికి ఉపయోగపడే వాటిని యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి నేచర్లో ఉన్న ఆహారాలన్నిటిలోకెల్లా ఎక్కువగా మనం తినే వాటిలో అన్నిటికంటే ఎక్కువ ఎందులో ఉంటాయి. ఉదాహరణకి కూరగాయలు తీసుకుంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఓఆర్ఎస్ యూనిట్స్ అంటారు. వాటిని అట్లా కొలుస్తారనమాట. అవి 500, 200, 1000, 2000 యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఈ రకంగా చూస్తే. ఆకుకూరల్లో 1500, 2000, 2500 అట్లా ఉంటాయి. కూరగాయల కంటే కొంచెం ఆకుకూరలు ఎక్కువ. అట్లాగే దీంతోపాటు పళ్ళల్లో చూస్తే 800, 1000, 2000, కొన్ని పళ్ళల్లో 3000, 4000 దాకా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. దుంపల్లో కొంచెం తక్కువ ఉంటాయి, 500, 1000, 1000 లోపే ఉంటాయి. ఇక ధాన్యాల్లో 2,000, 3,000, 4,000 అట్లా ఉంటుంటాయి. ఇక నట్స్లో తీసుకుంటే 5,000, 7,000, 10,000 ఈ రకమైన నెంబర్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అన్నమాట. ఓఆర్ఎస్ యూనిట్స్ అని ఇట్లా కొలుస్తారు. అన్నిటికంటే ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఈ డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్లో ఇప్పుడు ఉన్నట్లు అన్నిటికంటే ఇవి ఎక్కువ ఉన్నాయి. దీనికంటే ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఎందులో ఎక్కువ ఉంటాయంటే మసాలా దినుసుల్లో ఉంటాయి. ఈ మసాలా దినుసులు అన్నింటిలో కంటే జీలకర్ర, ఆవాలు, పసుపు, శొంఠి, మిరియాలు, ఇంగువ, వాము, గసగసాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు ఇవన్నీ మనం వంటల్లో వాడుకోవడానికి మన పెద్దలు అలవాటు చేశారు. వీటిలో నేచర్లో ఉన్న ఆహారాలన్నిటిలోకెల్లా ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నది వీటిలోనే. వీటిలో కూడా నెంబర్ 1 ఏది అంటే లవంగాలు. 3,25,000 ఓఆర్ఎస్ యూనిట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్లో 10,000, 15,000 అట్లా ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్. ఇందులో 3 లక్షలు ఉంటాయి చిల్లరగా. అట్లాగే దాల్చిన చెక్క నెంబర్ 2 అని చెప్పొచ్చు అనమాట. ఈ రెండు నెంబర్ 1, నెంబర్ 2. అట్లాగే పసుపు బాగా ఎక్కువ ఉంటాయి. మరి అట్లాగే తులసి ఆకుల్లో కూడా తులసి ఆకులు మెడిసినల్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటారు కదా, చాలా ఆకుల్లో తులసి ఆకులు ఎక్కువ ఉంటాయి అన్నమాట. అట్లాగే అల్లము, వెల్లుల్లి, గసగసాలు ఇవన్నీ 50,000, 40,000, 70,000, 1,00,000 ఇలాంటివి ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. కొన్ని ధాన్యాల్లో, జొన్నల్లోనే 1,00,000 యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి అనేది ఉందన్నమాట సైంటిఫిక్గా తీస్తే. కానీ అన్నిటికంటే టాప్ మసాలా దినుసులు. అంటే ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మన శరీరము రోగాల బారిన పడకుండా రక్షించడానికి అద్భుతంగా ఉపయోగపడతాయి. అంటే క్యాన్సర్లు కానీ, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ కానీ, మొండి రోగాలు కానీ ఇలాంటివి రాకుండా బాగా ఇవి రక్షణ కలిగిస్తూ ఉంటాయి. ఇవన్నీ వినేసరికి మనందరికీ ఏమనిపిస్తుంది, ఈ మసాలా దినుసుల్ని ఎంత వాడుకుంటే అంత మంచిది అని మీకు ఇప్పటికి అర్థమైంది. మరి మనందరం వీటిని వాడుకుంటున్నాం కదా, ప్రతి వంటలోనూ వేసుకుంటున్నాంగా. టిఫిన్స్లో వాడుకుంటున్నాం, చట్నీల్లో వాడుకుంటున్నాం, సాంబార్లు చేస్తే వాడుకుంటున్నాం, అన్ని కూరల్లో వాడుతున్నాం, అన్ని స్నాక్స్లో వాడుతున్నాం, అసలు అన్ని స్వీట్స్లోనూ వాడుతున్నాం. అసలు వాడింది ఎందులోనండి? మరి స్వీట్స్లో అన్ని రకాలు ఇట్లా వాడుతున్నాం కదా. మరి అన్నిట్లో వాడుతున్నప్పటికి కూడా మనకి రోగాలు ఎందుకు వస్తున్నాయి? రోగాలు వస్తున్నాయి, క్యాన్సర్స్ లాంటివి కూడా వస్తున్నాయి. మరి అవన్నీ రాకుండా రక్షించడానికే కదా ఇవన్నీ ఉన్నది. మనం తినే ఆహారాలు ఇవన్నీ ఉన్నాయి, అయినా మనకు రక్షణ ఎందుకు కలగట్లేదంటే మనం వండుకునే తీరులో ఇవి ఎక్కువ నశిస్తున్నాయి. ఉడికించినప్పుడు కనుక ఈ దినుసులు వాడామనుకోండి, మసాలా దినుసులు లాంటివి సకానికి సగం తగ్గుతాయి అన్నమాట. వేపినప్పుడు నశిస్తాయి, దేవితే సున్నా ఏం మిగలవన్నమాట. అందుకని మసాలా దినుసుల్లో ఉండే మెడిసిన్ అనేది ఈ వేపటాల దేవటాల ప్రక్రియల్లో నూనెలో వేసి తాలింపును మరిగించటం వల్ల ఈ మెడిసినల్ ప్రాపర్టీస్ అన్నీ నశిస్తున్నాయి. అందుకనే జంతువులకి అంత రక్షణ ఎందుకు ఉంటుందంటే అసలు వండకుండా తింటాయి. ప్రతి ఆహారంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వాటికి పుష్కలంగా సరిపోతాయి. మరి అవి న్యాచురల్ ఫుడ్ తింటాయి కాబట్టి వాటికి తక్కువ కాలుష్యం లోపల ఉంటుంది కాబట్టి, టాక్సిన్స్ ఇవన్నీ వ్యర్థాలు తక్కువ ఉంటాయి కాబట్టి వాటికి తక్కువ సరిపోతుంది యాంటీ ఆక్సిడెంట్స్. కానీ మనము రుచికరంగా ఆహారం తినే ప్రయత్నంలో అన్నిటినీ వండి తింటాం, వార్చి తింటాం, వేపి తింటాం, అందులో కలర్స్, ఫ్లేవర్స్, ప్రిజర్వేటివ్స్ వేయటం, టేస్ట్ కోసం ఇంకేవో రకరకాల కలపటం, ఇవన్నీ చేయటం వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ అవసరం బాగా పెరుగుతున్నది.
కానీ వండి తినటం వల్ల ఆహారంలో ఉండే సహజమైన యాంటీఆక్సిడెంట్స్ తగ్గిపోతున్నాయి. అందుకని మనిషికి రకరకాలుగా దీర్ఘ రోగాలు, క్యాన్సర్స్ లాంటివి రావడానికి కూడా యాంటీఆక్సిడెంట్స్ లాంటి లోపలికి వెళ్ళటం, బాగా తగ్గిపోవటం అనేది ప్రధాన కారణమని చెప్పొచ్చు అనమాట. అందుకని మీరు మసాలా దినుసులు లాంటివి పోపు డబ్బాలో పెట్టుకున్న సామానంతా వాడేటప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టి లేకపోతే గిన్నె పెట్టేసి గిన్నె వేడెక్కాక అందులో నూనె వేస్తారు. నూనె మరిగాక అందులో ఆవాలు, జీలకర్ర, గసగసాలు, తాలింపులు, మళ్ళీ లవంగాలు, దాల్చిన చెక్క ఇట్లాంటివి ఏవైనా వేస్తుంటారు. ఆ వెల్లుల్లి పేస్టులు ఇవన్నీ కూడా నూనెలో వేసి వేపుతున్నారు. మీకు ఈ దినుసుల్లో ఉండే ఔషధ గుణాలు మొత్తం సున్నా అయిపోతాయి. అందుకని దగ్గుకు సంబంధించిన మిరియాలు వాడినా దగ్గు రాకుండా ఆగట్లేదు. పొట్టలో పురుగులు, పాములు, ఎంబీబీఎస్ఎస్ లాంటి చంపడానికి పసుపు చాలా పవర్ఫుల్గా పనికొస్తుంది. పసుపును మనం వేసి బాగా వండేసరికి సకానికి సగం బెనిఫిట్స్ పోతున్నాయి. అందుకని వీటిని వండే తీరు మనం మార్చుకుంటే వీటన్నిటి బెనిఫిట్స్ని ఎక్కువగా పొందొచ్చు. కాబట్టి మీరు ఇలాంటి నష్టం జరగకుండా, పోషకాల్లో మెడిసినల్ వాల్యూస్ పోకుండా మనకు వెళ్ళాలి అంటే మేగడ వేయండి తాలింపు కింద. మేగడ 56 డిగ్రీలు వేడెక్కేసరికి అది కరుగుతుంది, పలచగా అవుతుంది. ఎక్కువ వేడికి గురవకుండానే కరిగిపోతుంది అనమాట మేగడ. ఆ వేడెక్కిన తర్వాత మేగడలో ఈ జీలకర్ర, ఆవాలు, కాస్త ఇట్లాంటివి వేసుకోవాలో మసాలా దినుసులు, అల్లం, వెల్లుల్లి ఇట్లాంటివన్నీ అందులో వేయండి. కొద్దిగా వేగనేయండి. కొద్దిగా వేడెక్కిన తర్వాత అందులో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తే ఆ వేడిని తీసుకుంటాయి కాబట్టి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు ఈ మసాలాకి ఎక్కువ వేడి గురి కాదు కాబట్టి వాసన వస్తుంది. కొంచెం వేడి మీద వేపించినట్లు అవుతుంది. పోషకాలు పోకుండా, యాంటీఆక్సిడెంట్స్ పోకుండా ఉంటాయి. ఇలా చేసుకుంటే మీకు యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువ వెళతాయి. కొన్ని పేస్టులు మీరు గ్రైండ్ చేస్తారు కదా, మిక్సీ వేసి ఇట్లాంటివి, వాటిని తాలింపులో వేయకుండా వండేటప్పుడు కూరలు ఉడికేటప్పుడు వేశారంటే వాల్యూస్ ఎక్కువ పోవన్నమాట. అందుకని వేపుల్లో వేసినవి, స్నాక్స్ లాగా దేవుకునే రకాలన్నిట్లోనూ ఈ యాంటీఆక్సిడెంట్స్ అని సున్నా అవుతుందని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ రకంగా వండుకుంటే పోషకాలు పోకుండా, యాంటీఆక్సిడెంట్స్ పోకుండా ఉంటాయి. ఇలా చేసుకోండి. లేదంటే మాకు మేగడ వాడటం ఇష్టం లేదు, మేము నూనె వాడతామంటే నూనె పొయ్యి మీద వేసి కొంచెం మరిగిన తర్వాత అందులో ఉల్లిపాయ, కాస్త పచ్చిమిరపకాయ ముక్కలు ఇలాంటివి కొన్ని వేయండి ముందు. ఆ నూనె వేడిని సకానికి సగం ఇవి తీసేసుకుని వేడిని తగ్గించేస్తాయి. ఆ వేడిని తగ్గిన తర్వాత అప్పుడు కావాలంటే మీరు జీలకర్ర, ఆవాలు, కాస్త అల్లం, వెల్లుల్లి ఇట్లాంటివి అప్పుడు వేయండి. మసాలా దినుసులు అప్పుడు వేయండి. అప్పుడు సిమ్లో పెట్టి తక్కువ వేడిలో మెల్లగా వేగనిస్తే వాల్యూస్ పోవన్నమాట. అలా చేసుకుని అప్పుడు మీరు కూరగాయలు కానీ ఇతర పదార్థాలు వేసి వండుకునే ప్రయత్నం చేయగలిగితే దోషం తగ్గిపోతుంది అనమాట. ఈ రకమైన మార్పు చేసుకోవటం మంచిది. కొన్ని ఇంకా పోషకాలు పోకుండా ఉండాలంటే కాస్త మనం తినే వాటిలో ఎప్పుడన్నా దగ్గు, కఫాలు, శ్లేష్మాలు ఇట్లా ఇన్ఫ్లమేషన్స్ ఎక్కువ ఉన్నప్పుడు వేడి నీళ్ళల్లో ఇలాంటి పొడులు కలుపుకొని అట్లా కలుపు తీసేసుకుంటే డైరెక్ట్గా పోషకాలు పోకుండా, యాంటీఆక్సిడెంట్స్ పోకుండా వెళ్తాయి. కాబట్టి అటు మిరియాలు కానీ, పసుపు కానీ, లవంగాలు, దాల్చిన చెక్క ఇట్లాంటివి, తులసాకులు ఇవన్నీ నీళ్ళల్లో మరిగించి కొంచెం అట్లా తీసుకుంటే సకానికి సగం పైగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఫ్రెష్గా అట్లా తీసుకున్నప్పుడు ఎక్కువ వెళతాయి. అది వెల్లుల్లిపాయ, పచ్చిరబ్బలు తీసుకుంటే ఎక్కువ వెళతాయి. వండి తిన్నప్పుడు తగ్గిపోతాయి లాభాలు. అందుకని ఇలాంటి వాటిని అల్లం ముక్క అంత పట్టుగా నమలండి, ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయి. లవంగం వంటలు లేకుండా ఎట్లా తీసుకోండి, 1-2 బెనిఫిట్స్ ఎక్కువ వస్తాయి అన్నమాట. ఎప్పుడైనా ఇట్లా వాడినప్పుడు బెనిఫిట్స్ ఎక్కువ వస్తాయి. మనకు బాడీలో ఇమ్యూనిటీ డౌన్ అయినప్పుడు, కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు, బాగా రిపేరు క్లీనింగ్ బాగా జరగాలనుకున్నప్పుడు, కఫాలు, దగ్గులు, శ్లేష్మాలు, జ్వరాలు ఇట్లా వచ్చినప్పుడు వీటిని కొద్ది మోతాదులో వాడుకుంటే స్పీడ్గా ఇన్ఫ్లమేషన్ నుంచి బాడీని రక్షించడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. వాడుకునే తీరు తెలిస్తే నేచర్ అందించిన ఔషధాలే చక్కగా మన జబ్బులు తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.